15th ఆగస్ట్ మన స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటున్నామో ఉల్లాసంతో, ఉత్తేజంతో, సంతోషంతో, అదే రీతిలో భారతదేశ ఒక చరిత్రలో రెండో మైల్ స్టోన్, సెకండ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 25th June 1975. అది మనకు సంతోషం కలిగిస్తే ఇది మనకు దుఃఖం కలిగించింది. అది మనకు బ్రైట్ డే అయితే ఇది బ్లాక్ డే మనకి. ఆ రోజు ఇంతమంది చాలామంది చెప్పారు, నేను అవన్నీ కూడా సంఘటనని కూడా మీకు వినిపించేది అనుకోలేదు. కానీ కొంత ఇక్కడ యువకులు పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు చేతులు లేపండి, ఎమర్జెన్సీ గురించి మాకు తెలుసు అని చేతులు లేపండి. మీరు కాదు, వెనకున్నాడు తెలియదు, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైతే మీరు ఎమర్జెన్సీ గురించి తెలుసుకోకపోతే అప్పటి వరకు మీకు భారతదేశ రాజ్యాంగం గురించి, భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక హక్కుల్ని మీరు తెలుసుకోలేరు. ఎవరైతే ఈ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది ఒకటి కొడుక, మీకు కూడా అదే, మా దగ్గర కూడా అదే ఉంటుంది. చర్చిలో పాస్టర్ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఏం రాసింది, రాజ్యాంగంలో ఏం రాసిందంటే భారతదేశ ప్రజలకు మౌలిక హక్కులు ఉంటాయి. ఆ మౌలిక హక్కులో ఒకటి ఏంటంటే ప్రాథమిక హక్కులో వాక్ శిక్ష, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తాయంటే మనం మాట్లాడి ఈరోజు మీటింగ్ పెట్టుకొని మాట్లాడచ్చు, పేపర్ల ద్వారా ప్రింట్ చేసుకొని స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మీరు ఒక యూట్యూబ్ల ద్వారా కానీ టీవీలో కానీ మాట్లాడవచ్చు. కానీ అవన్నీ కూడా ఆ రోజు ఒకటే టీవీ దూరదర్శన్, ఒకటే రేడియో ఛానల్ ఆల్ ఇండియా రేడియో, న్యూస్ పేపర్స్ ఒక 10 ఉండే. ఆ 10ని కూడా బ్యాన్ చేసి ప్రతిరోజు సాయంకాలం పూట గవర్నమెంట్ అధికారి పోయి రేపు న్యూస్ ఏం రాస్తుందని చూసి అభ్యంతరం అయితే దాన్ని కొట్టేసి ఆ విధంగా సెన్సార్షిప్, ప్రెస్ సెన్సార్షిప్ పెట్టి ఆ పరిస్థితులు ఆ రోజు భారతదేశాన్ని శ్రీమతి గాంధీ గారు నడిపారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నేను చెప్తున్నానంటే భారతదేశం రాజ్యాంగం గురించి బీజేపీ రాజ్యాంగం మారుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, నీకు రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉంటే భారతదేశ ప్రజలకు మీరు మాఫీ చెప్పాలి, మీ క్షమాపణ కోరాలి. మీకు ఈ రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ రోజు ఎమర్జెన్సీలో పోయిన వాళ్లకు మీరు వాళ్ళ కాళ్ళు కడిగి ఈ తెచ్చి మీద చల్లుకోవాలి. నీకు నిజంగా భారతదేశ రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటనలకు మీరు కాదు మీ పార్టీ అంతా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మనకున్నటువంటి ఒక హక్కులే కాదు, ఇప్పుడు చెప్పారు వాళ్ళు చాలామంది జైలు పంపించారు, కొట్టారు, పెళ్లి కాకుండా కూడా పిల్లలు కూడా ఆపరేషన్ చేయించారు. చాలామంది ఆ రోజు రోడ్ల మీద పడి వాహో మా ఇల్లు కాపాడండి అంటే ఢిల్లీలో తుర్కుమాన్ గేట్లో ఇప్పుడున్న పాలికా బజార్ మొత్తం కూడా కూడగొట్టి వందలాది ఇల్లు కూడగొట్టి అక్కడ ఉన్నటువంటి ఒక బీద వాళ్ళని నిర్వాసితం చేసినటువంటి సంఘటన ఆ రోజు మనం చూసినాం. అంతేకాదు మిత్రులారా, ఆ రోజు శ్రీమతి గాంధీ గారు సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళని కూడా ఎవరైనా ఆమెకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే సినిమా బ్యాన్. ఆంధీ అనే సినిమా వచ్చింది, సంజీవ్ కుమార్ మున్మున్ సింగ్. ఆ సినిమా కథ శ్రీమతి గాంధీకి దగ్గరలో ఉందని చెప్పి భావించి ఆ సినిమా బ్యాన్ చేశారు. కిస్సా కుర్సీగా ఆ సినిమా బ్యాన్ చేశారు. నస్బంది ఆ సినిమా బ్యాన్ చేశారు. దాని తర్వాత కిషోర్ కుమార్ పాట మీరు అందరూ వింటున్నారు ఇక్కడ. ఆ కిషోర్ కుమార్ గారిని ఇందిరాగాంధీ గారు పిలిచి మా పార్టీ మీటింగ్లో మీరు పాడండి అంటే మీరు రాను, నువ్వు ఎమర్జెన్సీ పెట్టినామంటే ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్లో కిషోర్ కుమార్ పాటలు బ్యాన్. కిషోర్ కుమార్ గారి పాటలు లేవు. ఈ యొక్క ఘోష ఏదో 21 నెల నడిచింది. 21 నెల. ఈ 21 నెలలో జైల్లో 1,20,000 పైగా మంది ఉన్నారు. జైల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, జార్జ్ ఫర్నాండెస్ గారు, ఇటువంటి మహామేధాంతులు కూడా జైల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఈరోజు ఈ యొక్క సమాజానికి
ఈ యొక్క తరానికి మన హక్కుల కోసము, మన స్వేచ్ఛ కోసము ఆనాడు వారు పోరాడి జైలుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు వాళ్ళు జైలుకు వెళ్ళారు కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఎమర్జెన్సీ భారతదేశానికి చెడు. భారతదేశంలో ఒక నల్ల దినం అది. అయితే రెండు మంచి పనులు చేశాను. ఒకటే, మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ పోగానే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇందిరాగాంధీ. రెండోది, జనతా పార్టీలో వారి అంతర్గత కొట్టడం వల్ల ఆవిర్భవించింది ఒక కొత్త పార్టీ. బాంబేలో 1980లో అది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉన్నటువంటి పార్టీ జనతాలో విలీనమై బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మారి 1980 నుంచి ఈ రోజు వరకు కూడా మనం పోరాడి దాదాపు మనం 25 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. దేశంలో 11 సంవత్సరాలు ఈరోజు మనం అధికారం చెలాయిస్తున్నాం. ఇక భారతదేశంలో ఉన్న ప్రజలు ఏసారైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చేసినటువంటి ఒక ఏవైతే అప్రజాస్వామిక చర్యలు ఉన్నావో ఆ చర్యల గురించి తెలుసుకుంటే ఎవ్వరు కూడా కాంగ్రెస్ కి ఓటు వేయరు. ఇందిరాగాంధీ పేరు చెప్పి, ఇందిరమ్మ పేరు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీ ఇందిరమ్మ ఏం చేసిందని చెప్పేసి తన ఒక వ్యక్తిగత స్వార్థం కోసం, తన రాజకీయ స్వార్థం కోసం, తన కొడుకుని ప్రధానమంత్రి చేయడానికి, తన కుటుంబమే రాజా పరిపాలన చేయడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశంలో అవినీతి పరిపాలన తీసుకురావడానికి ఈరోజు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఏ ఎమర్జెన్సీ అయినా ఏ పట్టినా సరే మనం ఆర్టికల్ 370 మనం తీసేసినాం. ఎట్లా తీసేసినాం? పార్లమెంట్లో దానిపైన చర్చ పెట్టి తీసేసినాం. ట్రిపుల్ తలాక్ తీసేసినాం. ఎట్లా తీసేసినాం? పార్లమెంట్లో చర్చ పెట్టి తీసినాం. ఈ రోజు ఏ నిర్ణయం మోదీ గారు తీసుకున్నా పార్లమెంట్లో చర్చ పెట్టి మనకున్న మెజారిటీతో మనం చేసినాం. కానీ శ్రీమతి గాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ సుప్రీం కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తే ఆమె ఏం చేసిందంటే రాత్రి 12 గంటలకు 25 తారీఖు నాడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ లేచి బాత్రూంలో ఉంటే ఆ బాత్రూంలో కాగితం పెట్టి సంతకం పెట్టు అని ఎమర్జెన్సీ ఆ విధంగా విధించింది. ఎమర్జెన్సీ విధించి ఆ రోజు రాజ్యాంగాన్ని మార్చేసి 5 సంవత్సరాల కాలాన్ని 6 సంవత్సరాలు చేసుకుంది. ఇంకోటి ఎవరు తెచ్చుకొచ్చింది, ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, స్పీకరు వీళ్ళ ఎలక్షన్స్ ఎవరు కూడా ఛాలెంజ్ చేయరాదని చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చి సోషలిస్ట్, సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పెట్టింది. మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆ రోజు ఆమె వ్యతిరేకంగా పోరాటాలు ఏతున్నాయో దాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది పోలీసుల ద్వారా. ఇటువంటి చేసిన పని ఇందిరాగాంధీ గారు ఆ రోజు పార్లమెంట్కు పెట్టలేదు. ఆమె ఒక కాగితం ముక్క మీద సంతకం తీసుకొని క్యాబినెట్ మీటింగ్ నెక్స్ట్ డే పెట్టింది. దాని తర్వాత పార్లమెంట్లో పెట్టింది. 3 నెలల తర్వాత పెట్టింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మన మౌలిక హక్కుల్ని ఆ రోజు కాలరాసింది. కాబట్టి ఈ రోజు నల్ల దినం కింద ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగ హత్య. ఈ రాజ్యాంగాన్ని హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ హత్య చేసినందుకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నవ యువకులకు తెలవాలి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు తెలవాలి. ఎంతో మంది మహిళలు కూడా జైల్లో పంపడం జరిగింది. ఆ రోజు మాట్లాడితే ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకంగానే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే జైలు పెట్టడం జరిగింది, కొట్టడం జరిగింది, వాళ్ళని చంపడం జరిగింది, ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎంతో మంది కుటుంబాలకు తెలియదు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని చెప్పేసి. మరి అటువంటి పరిస్థితుల్లో అంధకారంలో భారతదేశం ఉండే. మరి అటువంటి భారతదేశానికి ఇంతకుముందు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది. అవును, సిపిఐ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇందిరా అయిపోయింది. అరే దేవకాంత్ బరో అస్సాంలో సీఎం అక్కడ కాంగ్రెస్ నాయకుడు దేవకాంత్ బరో ఏమన్నాడంటే ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇందిరా ఇస్ ఇండియా అన్నాడు. అంటే వాళ్ళకు ఒక వ్యక్తి పూజ, ఒక వ్యక్తి ఆరాధన, ఆ కుటుంబం ఆరాధన, ఆ కుటుంబమే పరిపాలించాలి, ఆ కుటుంబానికి దాసోహంగా, ఆ కుటుంబానికి చెంచాగా ఉంటూ ఆ రోజు అధికారంలో మీరే ఉండాలి, మేము ఉంటేనే ఈ యొక్క మాకు దోచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శ్రీమతి గాంధీ గారు ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఒక భాగాన్ని తీసుకొచ్చి, ఒక వర్గాన్ని తీసుకొచ్చి ఆమె ఈ దేశాన్ని పరిపాలించింది. మిత్రులారా, ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను మభ్యపెట్టే కాదు,
రాజ్యాంగాన్ని ఖూనీ చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ సంబంధించినటువంటి ఒక మనోడు ఈ రోజు రాజ్యాంగం ఇక్కడ మొత్తం కూడా పంపేస్తున్నారు మోదీ గారు బీజేపీ అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాను, నువ్వేం చేసినావు? నువ్వు లేవు కాకపోవచ్చు, ఆ రోజు నీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు రాజ్యాంగాన్ని చేర్చబడిన తిరుగుతూ సరిపోదు. రాజ్యాంగాన్ని ఏ విధంగా మీ పార్టీ, మీ నానమ్మ కాలరాశికి ఒక్కసారి చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ తరానికి తెలవాలి ఆనాడు ఎంతమంది త్యాగాలు చేశారని చెప్పేసి, ఆనాడు ఎంతమంది జైలుకు చెప్పారని చెప్పేసి. రాష్ట్ర స్వయం సేవక్ అనేటువంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారు, పత్రికలను బ్యాన్ చేశారు, జర్నలిస్ట్ని జైల్లో పెట్టారు, ఎడిటోరియల్స్ రాకపోయేది, టీవీలలో రేడియోలో కూడా కేవలం ఇందిరా భజనే ఉంటుండే, కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటుండే. అటువంటి ఒక తరం నుంచి 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తే మోదీ గారి యొక్క సామ్రాజ్యంలో మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజాధికారంలో పార్టీలు వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు టెలివిజన్ చూపెడతా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మన మీద విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. మన మౌలిక హక్కులు మనకు ఉన్నాయి. కోర్టులు పనిచేస్తున్నాయి. ఎమర్జెన్సీలో కోర్టును కూడా పనిచేయలేదు. జడ్జీలను బెదిరించారు. ఏ జడ్జి అయితే శ్రీమతి గాంధీ గారికి ఒక ఫేవర్లో ఉంటే, ఆమె తరఫున ఉంటే వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చేది. అటువంటి ఒక జ్యుడిషియరీని కూడా నొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసేది శ్రీమతి గాంధీ గారు. అందుకని ఈ యొక్క హత్య చేసేది శ్రీమతి గాంధీ అనే పేరు చెప్తున్నట్టుగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే అలవాటు, అదే డిఎన్ఏ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అటు కర్ణాటకలో చూసినా, ఇటు తెలంగాణలో చూసినా, ఇటు హిమాచల్ ప్రదేశ్లో చూసినా వీళ్ళ అవినీతి దగ్గరేది. అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక డిఎన్ఏలో ఉంది. అవినీతి అనే కాకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే డిఎన్ఏ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు తెలంగాణలో అయితే మనం చూస్తూ ఉన్నాం, గో ఒక హత్య చేత మనం వ్యతిరేకిస్తే, గోసేవకుగా ముందు వచ్చి గోమాతను రక్షిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారు. పైసా లాంటి ఒక ప్రదేశంలో ప్రతిరోజు అక్కడ మన ఒక హిందూ కార్యకర్తలు దగ్గర జైల్లో పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకు వచ్చినటువంటి ఒక ఏదైతే విద్యుత్ ఉందో ఎమర్జెన్సీ ద్వారా అవన్నీ కూడా మన మీద ప్రయోగిస్తున్నారు. కాబట్టి మన అందరం అప్రమత్తపడాలి. ఈ కాంగ్రెస్ పార్టీని కొనసాగిస్తే మన హక్కుల్ని హరిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీని పరిపాలిస్తే, ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తే అవినీతి చేస్తారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కేవలం 80 కోట్లతోనే బోఫర్స్ కుంభకోణం అయింది. కానీ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి కుంభకోణం కూడా లక్షల కోట్లలో జరిగింది. దేశం అభివృద్ధి ఎప్పుడు చెందలేదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో పెరిగింది కేవలం అవినీతి, కేవలం కుటుంబ పాలన. బీజేపీ పాలనలో ఈరోజు ప్రజలు మా ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో మనకు రోడ్లు వస్తున్నాయి, ట్రైన్లు వస్తున్నాయి, వందే భారత్ వస్తున్నాయి, ఫ్లైట్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి. మన భారతదేశము ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో ఆర్థికంగా ఉన్నాం మనం. అటువంటి ఒక పరిపాలన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా పరిపాలన ఇస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన ద్రోహాన్ని, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహాన్ని, మన రాజ్యాంగానికి చేసిన ద్రోహాన్ని మనం గుర్తించడానికి ఈ యొక్క దినాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి చాలా విషయాలు చెప్పారు. ఇక అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ రోజు మనం సంవిధాన హత్య దివస్ అంటే రాజ్యాంగ హత్య చేసినటువంటి రోజుగా మనం గుర్తించి కార్యక్రమం చేసుకున్నాం.